హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా. ఈరోజు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంగ్ లీడర్, ఏలూరు పార్లమెంటు అభ్యర్థి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు ప్రకటించింది. గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగం చేసింది. రాజకీయ నేపథ్యం లేని వాళ్ళకి, కొత్త వాళ్ళకి పార్లమెంట్లో అవకాశం కల్పించింది. సో అది ఆ ప్రయోగం సక్సెస్ అయింది. ఈసారి కూడా అదే ప్రయోగాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. దానిలో భాగంగా ఏలూరు పార్లమెంట్ నుంచి కారుమూరి సునీల్ కుమార్కి అవకాశం కల్పించింది. కారుమూరి సునీల్ కుమార్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు. రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేకుండా బ్యాకప్లో తండ్రి కోసం పనిచేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆయన్ని నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. కారుమూరి సునీల్ కుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మిక్స్డ్ ఎమోషన్స్ అండి. ఒక పక్కన హ్యాపీగా ఉంది, ఒక పక్కన సడన్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. జీరో అది ఎక్స్పెక్ట్ చేసింది కాదని జనరల్గా మైక్రో ముందు చెప్తుంటారు. నిజంగా చెప్తున్నారు? నిజంగా చెప్తున్నానండి. అస్సలు ఎక్స్పెక్ట్ వన్ డే ముందు కొంచెము వినపడింది. బట్ నేనేమో ఏముంది, నన్ను అందరి పేర్లు రాసుకుంటారు, నా పేరు కూడా ఒకటి ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక 4 hours అనౌన్స్మెంట్కి 4 hours ముందు మాత్రం ఇట్స్ కన్ఫర్మ్డ్ అనగానే మాత్రం అట్లా అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రాలేదని ఇప్పటికే గందరగోళం పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. టికెట్ మాకు ఇవ్వండి అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. అవును, చాలా లాబింగ్స్ చేస్తున్నారు. అవి ఏవి చేయకుండా అవును డైరెక్ట్గా మీకు ఎంపీ సీటు రావడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? ఏముందండి, నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్లో మా ఫాదర్కి సపోర్ట్ చేస్తూ ఉంటాను. పార్టీ కోసం నేను ఎప్పుడు కష్టపడతానే ఉంటాను. పార్టీకి ఏదున్నా ఒక సాంగ్స్ చేయించడంలో కానివ్వండి, అవన్నీ నేను బ్యాక్ ఎండ్ నుంచి చేస్తాను, ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు ఉన్నాను. సో నేను యాక్చువల్లీ లాస్ట్ ఒక 1 month నుంచి అమ్మఒడి సాంగ్స్ చేయించడం వాటి మీద నేను బిజీగా ఉన్నాను అనమాట. బట్ సడన్గా ఇవన్నీ ఇలా రావడం. పార్టీలో పొజిషన్ లేదు? పార్టీలో అంటే జస్ట్ తణుకు కాన్స్టిట్యున్సీలో జస్ట్ తిరుగుతా ఉన్నాను. పార్టీలో పొజిషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిపోయారు. బ్యాకప్ లో పనిచేస్తున్నారు కారుమూరి నాగేశ్వరరావు గారి కోసం, కారుమూరి నాగేశ్వరరావు కోసం, పార్టీ కోసం అట్లా. మీకు ఇంత చిన్న ఏజ్లో ఏలూరు పార్లమెంట్ అంటే చిన్న పార్లమెంట్ కదా. ఏలూరు పార్లమెంట్కి చాలా పెద్ద వాళ్ళు, రాష్ట్రంలో స్టాల్ వర్డ్స్గా పనిచేసిన వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికారు. బుల్లి రామయ్య గారు కావచ్చు, తర్వాత బాబు గారు కావచ్చు, హీరో కృష్ణ గారు కావచ్చు, చాలా మంది చాలా పెద్దవాళ్ళు, కావు సాంబశివరావు గారు. సో అటువంటి చరిత్ర ఉన్న ఏలూరు పార్లమెంట్కి మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవును అవును అవును. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో నేను యంగ్స్టర్స్ అందరికీ పాలిటిక్స్లో నేను కూడా బాగా కష్టపడి పనిచేసి పార్టీకి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చి రేపొద్దున ఫ్యూచర్లో యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలంటే కూడా వాళ్ళు కూడా ఇష్టంతో, ఇప్పుడు పాలిటిక్స్ అంటే చిచ్చి అనుకుంటా, మనకెందుకు అనుకుంటా ఉంటారు. కానీ యంగ్స్టర్స్ కూడా నన్ను చూసి మనం కూడా ఇలా ఉండొచ్చు, మనం కూడా మంచి చేయొచ్చు అని చెప్పి ముందుకు రావాలి. ఆ విధంగా నేను పనిచేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా పనిచేస్తే అవకాశాలు వస్తాయి. అదే జరిగిందా మీ విషయంలో? అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి దిస్ ఇస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ ష్యూర్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పార్టీ. బ్యాక్ ఎండ్లో ఎప్పుడు పనిచేస్తానే ఉన్నాను. సో బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఛాన్స్. ఆ భగవంతుడే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఆ ఛాన్స్ ఇప్పించారు అనుకుంటున్నాను. సో నేను దానికి ఐల్ గివ్ మై 100% అండ్ ఐల్ మేక్ ష్యూర్ పార్టీకి మంచి జరిగేలాగా పనిచేస్తాను. సో పార్టీలో ఉన్న యువతకి, పార్టీలో చాలా మంది యంగ్ జనరేషన్ ఉన్నారు, చాలా మంది పనిచేస్తున్నారు. అవును. సో వాళ్ళందరికీ మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారా? అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా పార్టీలో లేని యంగ్స్టర్స్ కూడా, ఎందుకంటే పథకాలు చూస్తే భారతదేశంలో ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. ఏదైతే నాడు నేడు స్కూల్స్ ఉన్నాయో అది నేను ఫస్ట్ టైం చూసి, నేను జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పుడు. ఇక్కడ నేను తణుకు జెడ్పీ హై స్కూల్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ట్యాబ్స్ 8th class నుంచి పిల్లలకి, అలానే మ్యాథ్స్ ల్యాబ్, ఎవ్రీ స్టూడెంట్ గెట్స్ కంప్యూటర్ దాంట్లో. సో అవన్నీ చూసి అసలు ఇది గవర్నమెంట్ స్కూల్ అని ఎవ్వరు అనుకోరు అనమాట. సో ఫస్ట్ అది అక్కడ చూసి నేను షాక్ అయ్యాను. మళ్ళీ తర్వాత ఏదైతే ఈ అమ్మఒడి ఉందో, ఏదైతే చెయ్యూత, చేదోడు, ఇవన్నీ లేడీస్కి
వాళ్ళ గతంలో నేను 2014లో గడప గడపకి చేయడం జరిగింది, 2019లో గడప గడప చేయడం జరిగింది. మాకు ఇది రాలేదు అది రాలేదు అది అని చెప్తా ఉంటారు, కానీ నేను 2022 నుంచి గడప గడప చేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి సంక్షేమ ఫలం అందింది. మాకు అన్నీ అందినాయండి. ఏదో ఈ చిన్న డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది, కొంచెం చేయించండి, లేకపోతే ఆ వైర్స్ కొంచెం కిందకు ఉన్నాయి, కొంచెం అది పైకి చెప్పండి, పైకి చేయించండి అని చిన్న అన్నీ బాగున్నాయి, ఈ చిన్న చేయించండి అని చెప్పి చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి తప్ప మాకు అసలు ఏమీ రాలేదు, మాకు అసలు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఏమీ లాభం జరగలేదు అని ఒక్కళ్ళు కూడా, నేను ఎన్నో వేల గడపలు తిరిగాను, ఒక్కళ్ళు కూడా నాతో ఆ మాట అనలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం ఫ్యామిలీస్ కూడా ఈ ప్రభుత్వంలో మాకు బాగానే అందిని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మేము రుణం తీర్చుకుంటాము అని చెప్పడం జరిగింది. సో అంత సాచ్యురేషన్ లెవెల్లో జనాలకు మంచి జరిగి ఉన్నప్పుడు అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారు అనే జనరల్ ఇది వస్తుంది. ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు? డిఫరెంట్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి కదండి. అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఒకలా ఉండవు, డిఫరెంట్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి. ప్లస్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఛాన్స్ ఇవ్వాలని కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ చూసుకుంటే ఎప్పుడు ఒక కమ్యూనిటీ నుంచే ఎక్కువ రావడం జరిగింది. బట్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్ డిఫరెంట్ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిఫరెంట్ కమ్యూనిటీకి ఇవ్వడం, అందరికీ ఛాన్స్ రావాలి కదండి. ఫస్ట్ పర్సన్ బీసీ కంటెస్ట్ చేయడం అక్కడ ఐ థింక్ సో, ఎస్ అండి. అంటే మేజర్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం ఫస్ట్ బీసీ అనుకుంటాను. సో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి మారుస్తున్నారు తప్ప ప్రజల్లో వ్యతిరేకత ఇంకోటి కారణం కాదు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని నాదైతే ఒక యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చి ఒక జగన్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూస్ కదండి, దాన్ని బట్టి వి కాంట్ ఒక జనరలైజ్ చేసి చెప్పలేము. ఓకే, రెండు ఇష్యూస్, ఒకటి ఫాదర్కి సంబంధించిన ఇష్యూ, రెండు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన. కారుమూరి నాగేశ్వరరావు గారు మాకు దాదాపు 2 దశాబ్దాలుగా మేము రాజకీయాల్లో చూస్తాం. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు స్కూలింగ్లో ఉంటారు. అవునండి. ఎప్పుడు ఆయన మిస్ అవుతున్నాం, ఏంటి రాజకీయాలు ఎందుకు అని అనిపించలేదా? నేను 8th క్లాస్లో 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం జరిగింది. ఆ టైంలో మొబైల్ ఫోన్స్ అవి కూడా తక్కువే. సో చాలా మిస్ అయ్యే వాళ్ళము, ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునే వాళ్ళం అట్లానే. కానీ ఆయనకు ఒక ప్యాషన్ ఉంది. పాలిటిక్స్లో రాకముందే చాలా హెల్ప్ చేస్తున్నారు హాస్పిటల్స్లో. అప్పుడులో పాపం హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అవేమీ లేవు. సో నిమ్స్ హాస్పిటల్లో చాలా మందికి చాలా ఆపరేషన్స్ చేయించి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించి చాలా వందలాది ఆపరేషన్స్ చేయించారు. సో ఆయన సోషల్ సర్వీస్ అవన్నీ చూసి మా మదర్ మెయిన్ సపోర్ట్ మా ఫాదర్కి. సో మా మదర్ కూడా ఇంకా ఆయన ఆ హెల్పింగ్ నేచర్ ఆయనలో ఉంది అని ఎప్పుడు ఆపకుండా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ మై మదర్ ఇస్ మా ఫాదర్ చెప్పుండ్రు, బట్ మై ఫాదర్స్ మెయిన్ అసెట్ ఇస్ మై మదర్. మీరు డాడీ పద్దాక ఈ పాలిటిక్స్ అని అవును, ఫ్యామిలీని వదిలేస్తున్నారు. అవును, ఫ్యామిలీ టైం ఇవ్వట్లేదు అనేది. ఇవ్వలేదండి ఫ్యామిలీ టైం అనేది. మీరు మళ్ళీ ఆ పాలిటిక్స్లోకి వెళ్ళడం. అవును, ఇంకేం చెప్తానండి, అది దేవుడు అలా రాశాడు, అది అలా అయిపోతుంది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని? 2009 ఎలక్షన్స్కి ముందండి. 2009 ఎలక్షన్స్ ముందు. ఎస్ ఎలక్షన్స్ ముందు కలవడం జరిగింది ఫస్ట్ టైం. అంటే జస్ట్ పరిచయం అనమాట, అంతే. పెద్ద ఎక్కువ ఏమి మాట్లాడలేదు ఆ టైంలో. తర్వాత 2016లో మా సిస్టర్ మ్యారేజ్. ఆ టైంలో మధ్యలో అంటే నమస్తే అని చెప్పడం అంతే తప్ప మళ్ళీ ఎక్కువ స్పెండ్ చేసింది అయితే మాత్రం ఒక 15 to 20 minutes స్పెండ్ చేయడం జరిగింది. మా సిస్టర్ మ్యారేజ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళాము. ఆ టైంలో మాత్రం వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ అండ్ చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు, అందరూ సార్ అని పిలవాలి, చాలా రూడ్గా ఉంటారు అని చెప్పి చాలా రూమర్స్ ఉండేవి. సో నేను కూడా ఏంటి ఎలా ఉంటారు ఏంటని చెప్పి అనుకుంటూ వెళ్ళాను. కానీ ఆయన దగ్గరుండి రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ డోర్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేదాకా అసలు నేను తర్వాత బయటకు వచ్చాక షాక్ అయ్యాను అనమాట. బయట ఇంత ఘోరంగా ఇంత అంటే నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది జగన్ గారు ఇట్లా ఉంటారంట, జగన్ గారు అట్లా ఉంటారంట అని చెప్పి రకరకాలుగా చెప్పేవాళ్ళు. సెక్షన్ ఆఫ్ మీడియా అటువంటి ఇమేజ్, సెక్షన్ ఆఫ్ మీడియా కొంతమంది ఉంటారు కదండి, సెక్షన్ ఆఫ్ పీపుల్, వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారనమాట. సో అప్పుడు నేను చూసి అసలు బయటకి నిజానికి అబద్ధానికి
అసలు ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పి ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు ఎప్పుడు నమ్మకూడదు, మనం కళ్ళతో చూసేదాకా ఏది నమ్మకూడదు అని చెప్పి నేను అప్పటి నుంచి ఎస్పెషల్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను తెలుసుకోవడం జరిగింది అనమాట అండి. సో తర్వాత ఎలక్షన్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత 2014 ఎలక్షన్లో నేను దెందులూరు ఎలక్షన్ గడప గడపకి తిరగడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరు వచ్చినప్పుడు కూడా ఆయన పక్కనే ఉండడం జరిగింది బస్సు యాత్రలో. మళ్ళీ తర్వాత 2019లో కూడా తణుకులో ఆయన తిరగడం జరిగింది. దాని తర్వాత రెగ్యులర్గా అప్పుడప్పుడు కలుస్తానే ఉన్నాను అనమాట జగన్ గారితో. అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా సునీల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళాలి లేకపోతే పాలిటిక్స్లో తీసుకురావాలని? ఆయన మనసులో అయితే నాకు ఏముందో నాకు తెలియదు, కానీ కలిసిన ప్రతిసారి మాత్రం డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. అసలు తర్వాత ఆయన చేసిన ఈ పథకాలు ఇవన్నీ కూడా చూసి నేను కూడా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఒకప్పుడు ఏదైతే మెయిన్లీ సో బేసికలీ ఒక ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ ఆర్ ఒక పువర్ ఫ్యామిలీకి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఇంకా మెడికల్కి బాగా ఖర్చు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడితో మీ పిల్లల్ని చదివిస్తే నేను తిరిగి డబ్బులు ఇస్తాను అన్నట్టుగా డబ్బులు ఇచ్చి, దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇండియాలో నాకు తెలిసి ఎక్కడ జరగట్లేదు. అండ్ దట్ యాక్చువల్లీ టచ్ మీ బికాజ్ ఎంతోమంది లక్షలు ప్రైవేట్ స్కూల్స్లో పే చేసి, ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు పే చేసి పాపం వాళ్ళు చాలా బ్యాడ్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రజలు అలా అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎడ్యుకేట్ అయ్యి రేపొద్దున్న వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తే ఆ ఫ్యామిలీ స్థితే మారిపోతుంది యాక్చువల్లీ. సో దిస్ యాక్చువల్లీ యూనో నేను కూడా ఎక్కువ అబ్రాడ్లో ఉండడం జరిగింది. అక్కడైతే యూకేలో కానీ యూఎస్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో చాలా తక్కువ ఉంటాయి, బట్ మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ వెరీ గుడ్. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ యూకేలో అయితే. సో అదే సిస్టమ్ మన ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో యూకేలో హెల్త్ ఈజ్ ఆల్సో ఫ్రీ, NHS. సో ఆ తరహాలో ఓకే అఫోర్డ్ చేసుకున్న వాళ్ళకి దట్స్ ఫైన్, బట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మన ఆరోగ్యశ్రీ పథకంతో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు 5 లక్షలతో, బట్ ఇప్పుడు అది 15 lakhs 25 lakhs అవడం చేయడం జరిగింది. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. దట్ యాక్చువల్లీ యూనో దట్ చేంజ్డ్ మీ. పాలిటిక్స్ అంటే మంచి కూడా చేయొచ్చు, పాలిటిక్స్లో చాలా మంచి చేయొచ్చు, వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఇవన్నీ చూసి నేను కూడా ఓకే చెప్పి ముందుకు రావడం జరిగింది. ఫీడ్బ్యాక్ తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు స్కీమ్స్ గురించి వాటి గురించి? అంటే జనరల్ డిస్కషన్లో మామూలుగా మాట్లాడడం జరిగింది, బట్ పెద్దగా వాటి గురించి ఏమి డిస్కస్ చేయలేదు. జనరల్గా మాట్లాడేవాళ్ళం అనమాట అంతే. మంత్రి కొడుకు అనగానే జనరల్గా ఒక నెగిటివ్ ఉంటుంది, ఓ ఎమ్మెల్యే కొడుకు అనగానే జనరల్గా నెగిటివ్ ఉంటుంది. రాజ్యాంగ వ్యతిరేక శక్తులాగా తయారైపోయారు, మంత్రి బదిలీనే పెత్తనం చేసేస్తారు. అటువంటి ప్రచారం కారణంగా రాజకీయ జీవితం కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మంత్రి కొడుకు ఇమేజ్ మీకేం నష్టం చేయలేదా? సో యాక్చువల్లీ నాకు ఏమైందంటే 2006లో జడ్పీ చైర్మన్ అవడం జరిగింది. అప్పుడు 2006లో లైట్ కార్ ఇచ్చేవాళ్ళు, జడ్పీ చైర్మన్స్ దే కెన్ హ్యావ్ అ లైట్. అప్పుడు నేను లైట్ కార్లో బాగా సైరన్ వేసి అది కొంచెం అడాప్ట్ చేయడం జరిగింది. అప్పుడు I was 9th 10th సంథింగ్. అప్పుడు మా మదర్ చూసి నన్ను కూర్చోబెట్టారు. ఈ పదవి అనేది పర్మనెంట్ కాదు, ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు, అయినా ఈ పదవి నీకు కాదు మీ ఫాదర్ది, మీ ఫాదర్ ఎప్పుడైనా ఇలా చేస్తారా, నువ్వేంటి అసలు ఏంటి అని చెప్పి మా మదర్ చాలాసేపు 1 గంట సేపు నాతో మాట్లాడడం జరిగింది. అన్ని వ్యాలిడ్ పాయింట్సే. సో దట్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్ దట్ డే. ఎందుకంటే ఇవన్నీ అలవాటు చేసుకుంటే, బికాజ్ నేను చూసాను కొంతమంది అలవాటు చేసుకుని ఇవన్నీ అలవాటు చేసుకుని ఒకసారి పదవి పోగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎగ్జాంపుల్ చూపించారు మా మదర్. సో నేను ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యాను, ఈ పథకాలన్నీ ఈ పదవులన్నీ నేను అసలు అలవాటు చేసుకోకూడదు. నేను ఎవ్వరికి మా ఫాదర్ ఎమ్మెల్యే అని కూడా చెప్పుకునేవాడిని కాదు. దాని తర్వాత జడ్పీ చైర్మన్ కూడా చెప్పుకోవడం మానేశాను. దాని తర్వాత మంత్రి కూడా నేను హైదరాబాద్లో తిరిగేటప్పుడు నేను ఫాదర్ పేరు ఎప్పుడు వాడను, నా పని నేను చేసుకుంటా లో ప్రొఫైల్గా ఉండడం జరుగుతూ ఉండింది. సో ఐ నెవర్
యూనో ఇట్ డజంట్ మ్యాటర్ నాకు పదవి, మా ఫాదర్ పదవి ఉన్నా మా ఫాదర్ పదవి లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను ఎప్పుడు ఒకేలాగా అలానే ఉన్నాను, పదవి ఉన్నా లేకపోయినా. జనరల్గా మంత్రి అవగానే పక్కన ఎవరో ఒకరిని అట్రిబ్యూట్ చేస్తుంటారు, ఆయన అలా చేశారు. బట్ కారుమూరి నాగేశ్వరరావు గారి పైన అలిగేషన్స్ వచ్చాయి కానీ మీ పైన ఎవరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏంటి, ఎలా మెయింటైన్ చేశారు అది? ఎందుకంటే నేను నా వ్యాపారాలు, నా బిజినెస్లో అవే చూసుకుంటాను. నేను దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. సెక్రటేరియట్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఒకటేసారి పూజకి అలా వెళ్ళి కనపడేసి బయటికి రావడం తప్ప మళ్ళీ సెక్రటేరియట్లో అడుగే పెట్టలేదు ఎప్పుడు. నేను నా పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. బికాజ్ ఏమో మా ఫాదర్ కూడా అట్లా పెంచారు మమ్మల్ని. చాలామంది అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి, కొంచెం ఈ పని చేసి పెట్టండి, మాకు హెల్ప్ అవుతుంది, మీకేమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తాము, అది ఇది అంటూ ఉంటారు. బట్ నాకు తెలియదండి, మా ఫాదర్కి ఫోన్ చేయండి అని చెప్పి డైరెక్ట్గా చెప్తాను తప్ప నేను ఆయన ఆఫీసర్లకు ఫోన్లు చేసి రికమెండేషన్స్ చేయడాలు నా లైఫ్లో ఒక్క ఆఫీసర్తో కూడా ఫోన్ చేసి మాట్లాడలేదండి. అసలు నా ఐ నెవర్ డిడ్ దట్. ఇప్పుడు మీ దగ్గర మీరు క్యాడర్ మామూలుగా గడప గడప తిరుగుతున్నారు. అవును, పార్టీ కార్యకర్తలతో మాట్లాడు. వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ అవసరం వస్తే ఎలా? వాళ్ళు వింటారండి. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న ఎలాంటి సమస్యలు ఉంటాయంటే వాళ్ళవి ఒక రేషన్ కార్డు ప్రాబ్లము, లేకపోతే ఏదన్నా ఈ పథకం రావట్లేదు, అలాంటివి ఉంటే మళ్ళీ న్యాయంగా వాళ్ళకి రావాల్సినవి ఉంటే అలాంటివి నేను ఎస్కలేట్ చేసి నేను మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న ఏమైందంటే ఒక ముసలాయనకి పెన్షన్ వస్తూ ఉండింది, బట్ ఆయన పోవడం జరిగింది, వాళ్ళ మిస్సెస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అది చిన్న డిలే అవుతూ వచ్చింది అనమాట. సో నేను అది వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు పెద్ద ఆవిడ, కొంచెం ఇమీడియట్గా చేయండి. అలాంటివి అవి న్యాయం కదండి, న్యాయంగా రావాలి కదా వాళ్ళకి. సో అలాంటిది నేను ఫోర్స్ చేసి అవసరమైతే 2-3 సార్లు ఫాలో అప్ చేసి నేను చేయించడం జరిగింది కూడా. అట్లాంటివి అయితే అటువంటి పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏమైనా చేయాలంటే త్రూ మంత్రి గారికి చెప్తారు మళ్ళీ ఓవర్ టు. అంటే ఇంకా ఒకవేళ ఇంకా మిగతా అట్లా ఇన్వాల్వ్ అవ్వనండి. శాఖలో డాడీ సివిల్ సప్లై శాఖ ఎంతోమంది ఎవరో ఫోన్ చేసి ఒకసారి కలవాలండి, మిమ్మల్ని ఒకసారి కలవాలని అది అంటారని, నేను అసలు ఎవరిని కలవనండి. మీకు ఏదన్నా మా ఫాదర్కి ఫోన్ చేయండి, లేకపోతే ఆయన పిఎస్ కలవండి. సో ఇదంతా అబ్జర్వ్ చేసి ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అనుకుంటున్నానండి, ఐ థింక్ సో. యా. సో ఇంట్లో 2 టికెట్ల సంబంధించిన అంశం కూడా ఒకటి వస్తుంది. అవును, ఇంట్లో 2 టికెట్లు ఎలా ఇస్తారు? అవును. సో పోటీ చేయడానికి ఎవరు లేరు కాబట్టి టికెట్లు ఇస్తున్నారు, ఇటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. మరి అట్లా అంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఒక టికెట్, వాళ్ళ అబ్బాయికి ఒక టికెట్, బాలకృష్ణ గారికి ఒక టికెట్, మళ్ళీ వాళ్ళ చుట్టాలు భరత్ గారికి ఒక టికెట్, అలా చాలా మందికి మరి వాళ్ళ ఇంట్లో పోటీ చేస్తున్నారు కదండి. తెలుగుదేశంలో కూడా పరిటాల ఫ్యామిలీలో ఎన్ని టికెట్లు ఇస్తారు, అలా మరి వాళ్ళకి వాళ్ళ ఈపులు కనపడడం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్క ఎంపీ టికెట్ 100 కోట్లు నుంచి 150 కోట్లు పలుకుతుందంట. అవునా? ఎన్ని బ్యాగులు పంపించారు? నేను అసలు ఒక బొకే తప్ప ఏం ఇవ్వలేదు అసలు. అది బోగస్ అండి, అది దట్ ఈస్ టోటల్ నాన్ సెన్స్. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే, ఐ మీన్ ఒక్క రోజు ముందు డిసైడ్ అయ్యింది. అండ్ జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్స్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి నాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. So that's why I'm giving you a chance, because you're a youngster and I want you to work hard. You have a good character. ఆ క్యారెక్టర్ నువ్వు ఢిల్లీ వెళ్ళాక కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరిగింది. I said yes, I'll do my best అని చెప్పాను. And I'm going to do that. Yes. 30-35 సంవత్సరాలు కష్టపడితే కూడా, ఫైట్ చేస్తే కూడా ఎమ్మెల్యే కాని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. అవును. రాజకీయ జీవితం లేని వాళ్ళు, అట్లే వదిలేసుకున్న వాళ్ళు పాపం చాలా మంది ఉన్నారు. అవును. జస్ట్ 33 సంవత్సరాలకు మీకు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం వచ్చింది. తెలుసా మీకు ఏలూరు పార్లమెంట్ మొత్తం తెలుసా? ఏలూరు పార్లమెంట్ 2006 to 2009 జడ్పీ చైర్మన్ చేసినప్పుడు నేను ఎక్కువ ఏలూరులో కూడా ఉండేవాడిని అండి. అప్పుడు మొత్తం జిల్లా మొత్తం, అప్పుడు నరసాపురం, ఏలూరు పార్లమెంటు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి వచ్చేవి. సో అప్పుడు చాలా ట్రావెల్ చేయడం జరిగింది. పొద్దున్నే క్యారేజీ పెట్టుకుని కార్లో ఏలూరు నుంచి బయలుదేరి పోలవరం దాకా వెళ్ళి బ్యాక్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట, అక్కడ పనులు అవన్నీ చూసుకుని. సో నాకు ఈ పార్లమెంట్ అనేది అసలు కొత్త కాదు, అలవాటే. ఓకే. అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా చాలామంది కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మళ్ళీ కూడా అందరూ నాకు ఫోన్ చేసి మీరు వచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి యాక్సెస్ అనేది ఉంది. ప్లస్ దెందులూరు కాన్స్టిట్యున్సీ ఈజ్ అ వెరీ బిగ్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఏలూరు పార్లమెంట్ అండి. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం నేను తిరగడం జరిగింది 2014లో ఎలక్షన్స్ టైంలో.
సో అక్కడ కూడా నాకు చాలామంది ఎప్పుడు టచ్లో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎక్సైటెడ్ అనమాట వర్క్ కలిసి పనిచేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు పార్లమెంట్ని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో దట్స్ అలా జరుగుతుంది. మిగతా అంతా వెల్కమ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంతా, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ లైక్ ఆల్ నాని గారు డాడీ కంటే ముందు ఎమ్మెల్యే అయ్యి 2009 నుంచి చూస్తా ఉన్నాను ఆల్ నాని గారిని. లిటరలీ చెప్పాలంటే నన్ను కొడుకులా చూసుకుంటున్నారు. అండ్ అబ్బాయి చౌదరి గారు అయితే నన్ను ఒక బ్రదర్లా చూస్తున్నారు. వాసుబాబు గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. సో ఆయన మా బాగా చూస్తూ ఉన్నారు. అలానే కైక్లూరు ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు బాగా తెలుసు. మళ్ళీ అలానే నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ కూడా చాలా యాక్సెప్టింగ్ గా అందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కొంతమంది కలవడం జరిగింది. జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ గారు అయితే డాడీకి 2009 to 14 కొలీగ్ ఆ టైంలో అసెంబ్లీలో. సో ఆయన కూడా చాలా బాగా ఒక టీం అందరు నన్ను చాలా బాగా యాక్సెప్ట్ చేసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరూ కూడా నాకు గురువుల్లాగా వారి నుంచి నేను సూచనలు సలహాలు తీసుకుని అందరితో కలిసి అందరినీ కలుపుకొని కార్యకర్తల్ని పార్టీ అభిమానులు అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి జరిగేలాగా నేను నడుచుకుంటాను. సో ఇప్పుడు మీ స్థానం సిట్టింగ్ వైసీపీ స్థానం, అక్కడ శ్రీధర్ గారి టికెట్ నిరాకరించారు. ఆయన మీతో సపోర్ట్ చేస్తున్నారు? ఆయన నేను రోజు మాట్లాడుకుంటూ ఉంటాం ఫోన్లో. అసలు నా ఫస్ట్ టైం 6 months or 8 months బ్యాక్ ఆయన నాన్నగారికి ఫస్ట్ ఆయనే చెప్పడం జరిగింది, మీ అబ్బాయి ఉన్నాడు కదండి ఒకసారి మీ అబ్బాయిని చూడండి అని చెప్పి. అప్పుడు నాన్నగారు వద్దొద్దు వాడి పాలిటిక్స్ అంటే బ్యాక్ ఎండ్లో చేస్తాడు కానీ ఫ్రంట్కి రాడు అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ శ్రీధర్ అన్న రోజు మాట్లాడుకుంటున్నాము. ఆయన నాకు అన్ని సూచనలు ఇస్తున్నారు. 21st నుంచి ఆయన నాతో పాటు ఉండి పార్టీ యాక్టివిటీస్ అన్నిటిలో కలిసి పాల్గొనడం జరుగుతుంది. సో దెర్ ఇస్ నో అస్సలు ఎవరికి అసంతృప్తులు అస్సలు. ఐ థింక్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. అస్సలు జీరో. వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఐ మేక్ ష్యూర్ నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదని నేను కూడా అందరితో చక్కగా ఏదున్నా కూడా చక్కగా మాట్లాడుకుని చక్కగా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఐఎమ్ విత్ అ వెరీ పాజిటివ్ మైండ్ సెట్. సో స్కీమ్స్ ప్రధానమైన ఎజెండా, స్కీమ్స్ ప్రధానమైన ఎజెండా. ఎస్. ఆ స్కీమ్స్ని వాలంటీర్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాలంటీర్ పైన రకరకాల విమర్శలు, అటువంటి వాలంటీర్ల పైన విమర్శలు మీ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చేశారు. అవును. వాలంటీర్ సిస్టమ్ వల్ల మెయిన్ బెనిఫిట్ పొందుతున్నది ప్రజలండి. ఇక్కడ తెలంగాణలో మొన్న మనం చూసాం దరఖాస్తు చేసుకోవడానికి కిలోమీటర్ల క్యూలు. అదే ఆంధ్రాలో అయితే వాలంటీర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ఒక మెంబర్, వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు చక్కగా వెళ్ళి దరఖాస్తు తీసుకుని సచివాలయంలో సబ్మిట్ చేసి వెంటనే పని చేసి తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నారు, హోమ్ డెలివరీ చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేదండి ఇలాంటిది. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ సిస్టమ్ లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఇలాంటి సిస్టమ్ పెట్టి అవాతాతలు కష్టపడకుండా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తుంటే దీని గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం, అసలు జనరలైజ్ చేసేయడం, అందరూ ఇలా చేస్తున్నారు అని, అది చాలా ఏదో అవగాహన లేకుండా మాట్లాడినట్టు అనిపించిందండి నాకు. అసలు చాలా బాధేసింది. ఎందుకంటే ఎంతోమంది అవ్వాతాతలు నేను గడపకి వెళ్ళినప్పుడు అడగకుండానే మా వాలంటీర్ పద్మ బాగా చేస్తుంది అని వాళ్ళు చాలా బాగా చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి విన్నప్పుడు చాలా బాధ వేసింది అనమాట. సో ఇప్పుడు వాలంటీర్లు మీ పార్టీ ప్రచారానికి వాడుకుంటారా మీరు? ఇప్పుడు అలా ఏం ఉండదండి. అదే కదా టీడీపీ మేజర్గా చేస్తున్న విమర్శ మీ పైన. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఉంటారండి, అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదండి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి ఎవరికి ఓటేయాలని ఉందో వాళ్ళకే ఓటేస్తారు. ఒక వాలంటీర్ వెళ్ళి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసే అయిపోతుంది అనుకుంటే దట్స్ నాట్ గోనా హ్యాపెన్. సో మీకు యూఎస్పీ ఏంటి? ఎలక్షన్లో యూఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్. అవును, అంతే. స్కీమ్స్ అండి. ప్లస్ అట్లానే పోర్ట్స్ కడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. 4 పోర్ట్స్ మన పార్లమెంట్ స్టేట్లో 974 kilometers అనుకుంటా మనకి కోస్ట్ లైన్ ఉంది, విచ్ ఇస్ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ స్టేట్.
4 ports డెవలప్ చేస్తున్నారు. అలానే హార్బర్స్ కూడా వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే హార్బర్స్ ఉన్నాయో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చి మళ్ళీ ఎక్స్పోర్ట్ అయ్యేలాగా మనకి ఫారెన్ ఇన్కమ్ వచ్చేలాగా, అలానే ఎక్కడైతే పోర్ట్స్ పెడుతున్నారో దాని చుట్టూ ఎన్నో ఇండస్ట్రీస్ లాంటివి రావడం జరుగుతుంది. అండ్ స్టేట్కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి చాలా ముందు ఈ డెవలప్మెంట్ అంటే ఇదండి. అది ఒకటేసారి కనపడదు. అది మనకి ఇప్పుడు పోర్ట్స్ వల్ల వచ్చే ఇంట్రెస్ట్ వస్తే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి. ఏ హైదరాబాదో బెంగళూరు చెన్నైయో వెళ్ళక్కర్లేదు. ఓకే. సో అక్కడే మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. సో నేను ఇది చూశాను యాక్చువల్లీ. సో మన స్టేట్ కంటే చిన్నది యూకే. యాక్చువల్లీ యూకేకి ఆల్మోస్ట్ 100+ పోర్ట్స్ ఉన్నాయి. కానీ మనకి గతంలో పోర్ట్స్ మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే టు గెట్ మనీ ఇన్ అండ్ ట్రేడ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు మన స్టేట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. అప్పుడు విల్ బి ఇన్ అ బెటర్ పొజిషన్ కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్ అనమాట. ఇండస్ట్రీ అండి, అబ్సల్యూట్లీ. బికాజ్ చాలా మ్యాన్ పవర్ కావాలి, చాలా ఫారెన్ ఇన్కమ్ వస్తుంది దానివల్ల. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను యాజ్ అ బిజినెస్ స్టూడెంట్ నేను ఇవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ డూయింగ్ అ ట్రెమెండస్ జాబ్ బై కన్స్ట్రక్టింగ్ పోర్ట్స్ అండ్ హార్బర్స్. అండ్ అది తొందరగా పూర్తయితే ఆ డిఫరెన్స్ అని డెవలప్మెంట్ అప్పుడు కనపడుతుంది. ఏదో ఒక 4 బిల్డింగ్లు కట్టేసి అది చూపించి ఇదే డెవలప్మెంట్ అంటే అది దట్స్ నాట్ ద రైట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో ఇంత హైటెక్ సిటీ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడో జహీరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ అన్ని చోట్ల డెవలప్ అన్ని స్టేట్ అంతా డెవలప్ అవ్వాలి, అన్ని సిటీస్ అన్ని టౌన్స్ డెవలప్ అవ్వాలంటే సో ఇలాంటి వాటి వల్లే అప్పుడు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అదే. సో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నారా? మాకు ఎల్లో మీడియా లాగా అయితే మేము ఎల్లో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఏదో బురద వేస్తూ ఉంటారు. బట్ అయినా వీఆర్ స్టిల్ ట్రయింగ్. ఇంకా చెప్పడం ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా నేను కూడా దీని గురించి తప్పకుండా చెప్తా ఉన్నాను కూడా. నాన్నగారు కూడా తప్పకుండా దీని గురించి అన్నిటి గురించి చెప్తారు. సో యంగ్స్టర్స్ కూడా మేబీ నేను యంగ్స్టర్ కాబట్టి నేను చెప్తే ఈవెన్ యంగ్స్టర్స్ విల్ అండర్స్టాండ్ అండ్ ఐ హోప్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. యూత్లో బాగా నెగిటివ్ ఉంది ప్రభుత్వానికి, జాబ్ క్యాలెండర్ వేయలేదు, ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా. దాన్ని ఎలా కౌంటర్ చేస్తారు? యూత్ కూడా ఇప్పుడు కంపెనీస్ రావట్లేదు, పారిపోతున్నాయి, అది ఇది అని అంటా ఉన్నారు. దావోస్ కూడా వెళ్ళలేదు, ఇంటర్నేషనల్ దావోస్కి మన ఇండియాలో ఉన్న అన్ని చీఫ్ మినిస్టర్స్లో జస్ట్ 3 వెళ్ళారండి. అంటే మరి మిగతా అందరూ మరి అంటే ఇంకేదో చెప్తా ఉంటారు, మనం అవన్నీ పట్టించుకోక్కర్లేదు. బట్ ఏంటంటే ఇండస్ట్రీస్ రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఇండస్ట్రీస్ రావట్లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. బట్ నీతి ఆయోగ్ ప్రకటిస్తున్న ప్రతి డాక్యుమెంట్లో మన స్టేట్ ఇంప్రూవ్ అవుతా వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఇండస్ట్రీ మొన్నే సెంచరీ ప్లై కానివ్వండి, జిఎస్డబ్ల్యూ ఇది కానివ్వండి, యోకోహామా కానివ్వండి, శ్రీ సిటీలో ఎన్నో యూనిట్స్ ఓపెన్ అయినాయి, డైకిన్ యూనిట్స్ అన్నీ ఓపెన్ అయినాయి. మళ్ళీ ఎన్నో అదర్ ఆన్సిలరీ లూలు పోయిందన్న లూలు కూడా ఓపెన్ చేసినట్టున్నారు కదా. లూలు పోయిందండి. లూలు అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, బట్ ఇన్ఆర్బిట్ వచ్చింది, విచ్ ఈస్ ఈవెన్ మోర్ ఫేమస్ దెన్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఫేమస్ ఆర్ నాట్, బట్ ఇట్స్ ఈక్వలీ ఫేమస్. ఇన్ఆర్బిట్ మాల్ వైజాగ్ ఇప్పుడు రావడం జరుగుతుంది అనమాట. అది. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి క్యాంపెయిన్ చేయబోతున్నారు, రాబోతున్నారు. జనసేన టీడీపీ అలయన్స్ వైసీపీకి ఏమి ఇబ్బంది కలిగించదా? నాకు తెలిసి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టే జనసేన, టీడీపీ, ఇంకా మీకు తెలుసు బ్యాక్ ఎండ్లో అన్ని పార్టీస్ ఒకటి అవుతున్నాయి. ఎందుకంటే మేము ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ కాబట్టి వాళ్ళందరూ కలవడం జరుగుతుంది. మేమైతే భయపడేది లేదు. ఎందుకంటే ప్రజలకు చేసిన పథకాలు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్లో డిఫరెన్స్ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, మీ ఫ్యామిలీలో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని చెప్పి ఆ మాట అన్న సీఎం కానీ పిఎం కానీ ఎవరు ఉండరు. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. అంత ధైర్యంగా ఆయన చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలి ప్రజలకి ఎంత మంచి జరిగిందో ఈ 4.5 yearsలో.
రైట్. అయితే ఎప్పుడు మరి క్యాంపెయిన్ మొదలు పెట్టేది? 21st రోజు మంచి రోజు అని చెప్పి ముహూర్తం పెట్టుకోవడం జరిగిందండి. 21st నుంచి ఫస్ట్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని దాని తర్వాత ఎమ్మెల్యేలు అందరూ అలానే జడ్పీ చైర్మన్ గారు మొత్తం పెద్ద నాయకులు అందరితో కూర్చొని మాట్లాడుకుని 22nd నుంచి ఇంకా పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు తణుకులో నాగేశ్వర గారు పోటీ చేసిన, దెందులూరులో పోటీ చేసిన, దానికి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, అవును, బ్యాకప్ అంతా మీరుండి ఆయన కోసం పనిచేస్తూ ఉన్నారు. అవును, ఆయన అక్కడ కొంచెం రిలీఫ్గా ఉండేవాళ్ళు. అవును, బ్యాకప్ ఇష్యూస్ అన్ని మీరు చూసుకున్నారు. ఇప్పుడు మీరు పార్లమెంట్కి వచ్చారు, ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారు. సో ఈసారి ప్రత్యేక పరిస్థితి వచ్చింది. సో ఫుల్ టైం డాడీ తనకు చూసుకుంటారు, నేను ఫుల్ టైం ఏలూరు చూసుకుని గెలిచి ఇద్దరం వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు పార్లమెంట్ తనకు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 2 గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఆయన టెన్షన్ ఉంటుంది కదా, నా కొడుకు ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వచ్చాడు, ఎంపీకి పోటీ చేస్తున్నాడు, ఎలా చేసుకుంటాడు, ఏదో టెన్షన్ ఆయనకు ఉంటుంది. డాడీని వదిలేసి నేను ఎలక్షన్ ఆయన వదిలేశాను అనే టెన్షన్ మీకు ఉంటుంది. నాకైతే టెన్షన్ ఏం లేదండి, ఎందుకంటే తనకు చాలా బాగుంది. గ్రౌండ్ లెవెల్లో అసలు ఎక్కడైతే నేను గడపకి చేస్తున్నానో చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అవును, ఎందుకంటే పైన ఇంటిపైన జనసేన జెండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు జనసేన ఉంటారు, వాళ్ళు జనసేన జెండా కడతారు. కానీ ఇంట్లో ఉన్న లేడీస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మా తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంత మంచి చేశారంటే ఒకప్పుడు 5,000 అప్పు తీసుకుని 1 వీక్ తర్వాత 7,000 ఇచ్చేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన మంచికి, ఈ సహాయానికి మేమే వేరే వాళ్ళకి తిరిగి అప్పిచ్చే పొజిషన్కి వెళ్ళాము అని చాలా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆనందంతో మా తమ్ముడు అనుకుంటా. ఇవన్నీ చూసిన తర్వాత అసలు లేడీస్ కానీ ఎనీ కమ్యూనిటీ అసలు చాలా అందరినీ ఇంటిపైన ఏ జెండా ఉన్నా ఇంట్లో ఉన్న ఓట్లు మీయే, అంతే, నో డౌట్. అది తెలుగుదేశం జెండా ఉన్నా, జనసేన జెండా ఉన్నా డెఫినెట్లీ ఉమెన్ ఓటింగ్ యూత్ ఓటింగ్ లో అక్కడ మీరు ఇంకా యూత్ ఓటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్ని చెప్పారండి, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. 20 లక్షల జాబ్లు అంటున్నారు, ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గతంలో ఏమైనా చేస్తే నమ్ముతారండి, గతంలో ఏం చేయకుండా ఎలా నమ్ముతారు? సో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఎన్నో ఇప్పుడు కంపెనీస్ వచ్చినాయి, దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్. వాలంటీర్లు ఉద్యోగాలు కాదంటున్నారు, ఉద్యోగాలు కాకపోయినా వృత్తి లాంటిది, గౌరవ వేతనం లాగా. జస్ట్ గెటింగ్ టు ద ఎకానమీ కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి టీడీపీ టైంలో ఇవన్నీ జరగలేదు కదండి. మరి వాళ్ళు అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు? చేయలేరండి. ఐ డోంట్ థింక్. ఒక 5 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పథకాలు చెప్పండి చెప్తారా? మొన్న ఇప్పుడు నాగేశ్వర గారు ఇంటర్వ్యూ చేస్తారు. నిజం చెప్పాలంటే నేను కూడా అన్ని పథకాలు చెప్పలేను, బట్ నా ఫేవరెట్ పథకాలు చెప్తారు. మెయిన్ ఫస్ట్ నెంబర్ 1 ఇస్ నాడు నేడు స్కూల్స్ అండి. అసలు ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ పథకం అది. అసలు అమేజింగ్ అనమాట. నేనే అసలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా? లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ అండి, దట్ ఈస్ ఫర్ షూర్. రేపటి నుంచి ఆ పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయడం జరిగింది. వాళ్ళు గతంలో మాకు అసలు నీళ్ళలా ఉండేది, అది బాగుండేది కాదు, ఇప్పుడేమో మాకు మెనూ పెడుతున్నారు. ఎవరం గతంలో అందరూ బాక్స్ తెచ్చుకునే వాళ్ళంట ఇంటి నుంచి. ఇప్పుడు పేరెంట్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళే చెప్తున్నారు. బాత్రూమ్స్ మెయిన్ లేడీస్, అమ్మాయిలకి బాత్రూమ్స్ అసలు బాగుండేవి కాదు గతంలో, బట్ ఇప్పుడు అసలు చాలా బాగున్నాయి. కొన్ని స్కూల్స్ బాత్రూమ్స్ ఉండేవి కాదు, ఉండేవే కాదు. అట్లాంటిది ప్రతి రిమోట్ ఏరియాలో కూడా మంచి బాత్రూమ్స్ పెట్టడం, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, దట్ ఈస్ నెంబర్ 1 అండి. అలానే ఆరోగ్యశ్రీ ఇప్పుడు దాన్ని పెంచడం కూడా జరిగింది. దానివల్ల కూడా చాలా ఫ్యామిలీస్కి అప్పుల భారం నుంచి దూరం, అప్పులు చేసి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి నుంచి గవర్నమెంట్ పే చేయడం అదొకటి. మళ్ళీ తర్వాత అమ్మఒడి, మనం లిటరల్గా చెప్పాలంటే తల్లులకి మీ పిల్లల్ని స్కూల్ పంపించండి, ఇదిగో డబ్బులు లంచం తీసుకోండి అన్నట్టుగా ఉంది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రోగ్రామ్. మళ్ళీ తర్వాత జగనన్న చెయ్యూత, మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ, పెన్షన్స్ ఇప్పుడు 3,000 చేయడం జరిగింది. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా అన్ని మంచి, ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలి.
జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రం గురించే ఆలోచించారు. గతంలో మరి ఏమైపోయినట్టండి ఈ డబ్బులన్నీ ఏమైపోయినట్టు? ఇప్పుడు డెవలప్మెంట్ కనపడిందంటే అప్పుడు అమరావతి అన్నారు. అమరావతిలో ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ మొత్తం అంతా చూస్తే అడవిలా ఉంటుంది. మరి ప్రజలకు కూడా సరిగ్గా డబ్బులు అందేవి కాదు, ఏమి ఉండేవి కాదు, పథకాలు ఉండేవి కాదు. మరి డబ్బులన్నీ ఏమైపోయినట్టో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడైతే అన్ని కనపడుతున్నాయి కళ్ళకి. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ అకౌంటెడ్ ఫర్. సో that's the big difference which I noticed. ఓకే. ఏలూరు పార్లమెంట్ ఓటర్లు ప్రజలు మీరందరికీ చాలా మంది తెలుసు, అక్కడ వాళ్ళకి తెలుసు, బయట నుంచి చూసిన వాళ్ళకి తెలియకపోవచ్చు. వాట్ ఈజ్ సునీల్ కుమార్ అంటే ఏంటి? వన్ వర్డ్లో చెప్పండి. అంటే సునీల్ కుమార్ ఇస్ అ సింపుల్ మ్యాన్. నాకు పెద్దగా ఐ జస్ట్ వాంట్ టు లీడ్ అ పీస్ఫుల్ లైఫ్. సో నేను ప్రజల కోసం ఏం చేస్తానంటే, కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ న్యాయంగా ఏలూరు పార్లమెంట్కి ఏం రావాలో వాటి కోసం పోరాడతాను, అవి వచ్చేలా చూస్తాను. అలానే కేంద్రం నుంచి చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఏలూరులో. కేంద్రం నుంచి రావాల్సిన సంస్థలు ఏమైనా ఉంటే ఫాలో అప్ చేసుకుంటా నేను అవి సాధించుకోవడానికి ప్రయత్నిస్తాను. అలానే కేంద్రం నుంచి ఏమైనా ఫండ్స్ అవి తెచ్చుకోవడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని ఉంటే చూసుకోవడం. ఓకే, ఎక్కడెక్కడ ఏమేమి కేంద్ర స్కీమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం వాటిని మన పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి, అలానే నాకు కొంతమంది గురువులు ఉన్నారు పార్టీలోనే, వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుని పార్టీకి మనం చేసిన పనుల వల్ల పార్టీకి మంచి పేరు వచ్చి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చాయి, అలానే నాకు మంచి పేరు వచ్చేలాగా ప్రవర్తించి ముందుకెళ్దామని డిసైడ్ అయ్యాను. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది కారుమూరి సునీల్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ.